హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రెడ్డి టాక్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్లేస్ నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ కౌంటర్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ మన బ్యాగేజ్ అంతా పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. సో మనం సర్టెన్ అమౌంట్ పే చేసి మన లగేజ్ అంతా అక్కడ పెడితే మనకి ఇంపార్టెంట్వి వరకు వాళ్ళు ఒక కవర్ ఇస్తారు. లైక్ డిస్పోజబుల్ బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్‌కి కొంచెం అమౌంట్ పే చేస్తే రూ. 10 రూ. 20 అకార్డింగ్ టు సైజ్ అయితే మనం పే చేయాలనమాట. అండ్ దెన్ పే చేసి మనకు కావాల్సిన ఐటెమ్స్ వరకు ఆ బ్యాగ్స్‌లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. ఎయిదర్ లంచా కావాలంటే లంచ్ అయినా మనం తీసుకెళ్ళొచ్చు. కాతే మన బ్యాగ్స్‌లో మనం తీసుకెళ్ళడానికి ఎలో లేదనమాట. వాళ్ళిచ్చిన బ్యాగ్స్‌లోనే మనం తీసుకొని వెళ్ళాలి లోపలికి. సో, ఇంకలా లోపలికొచ్చేసాము. నేనైతే 'నెహ్రూ జూలాజికల్ పార్క్' ఎప్పటినుండో చూడాలి అని అనుకున్నా. ఫైనల్లీ ఇప్పుడు కుదిరిందనమాట. సో, ఇక్కడైతే మనం చాలా అంటే చాలా నడవాలి. ఎందుకు అనంటే ఇది ఒక లైక్ 380 ఎకర్స్ ల్యాండ్‌లో ఉన్న ఏరియా అనమాట. మనం అంత నడవంలే, కొంచెం కొంచెమే. ఆ కొంచెమే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితదనమాట. సో, డక్ డక్ బ్రో ఒక్కడే ఉన్నాడు అని అనుకున్నా. సైడ్‌కి చూస్తే చాలా డక్ బ్రోస్ ఉన్నాయి. చాలా ఉన్నాయన్నమాట. వీడు గుర్తున్నాడా? టిమోన్ అండ్ పుంబా. వీడున్నాడు. పుంబా గాడు ఎక్కడున్నాడో మరి. టిమోన్. సో, ఇవొచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చింపాంజీలు, కోతి, మంకీస్, చింపాంజీ అండ్ మోర్ లయన్ చింపాంజీ అంట. కొత్తగా ఉంది. ఇది రెగ్యులర్ చింపాంజీనే మనం చిన్నప్పటి నుంచి చూసేది. కొంచెం అలా స్లోగా ముందుకు వెళ్తూ ఉంటే మనమైతే చాలా చూస్తామనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఇదైతే 'ముఫాసా' మూవీలో ఒకటుంటది గదా! లయన్ పిల్లని పట్టుకొని పైకి లేపుతది. ఆ మంకీలాగా అనిపిచ్చింది. దీన్ని లయన్ టైల్డ్ మాక్యూ మంకీ కాదు మాక్యూ. ఇది ఇంకొక టైప్ ఆఫ్ మంకీ. సో, ఓన్లీ మంకీసే వీళ్ళది నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఒక 7, 8 టైప్స్ ఉన్నాయన్నమాట. మన రెగ్యులర్‌వి ఉన్నాయి. ఇండియన్ మంకీస్ ఉన్నాయి. ఆఫ్రికన్ ఉన్నాయి. అమెరికన్ ఉన్నాయి. చాలా టైప్స్ ఉన్నాయి. ఇది కూడా అంతే ఉంది. ముఫాసా కాదు. పేరు మర్చిపోయాను. ముఫాసా మూవీలో ఉంటుంది. ఈ మంకీ కూడా. ఇది రెగ్యులర్ మంకీసేననమాట. మనకి అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ మోర్ ఇక్కడొచ్చేసరికి ఇది టఫ్ టఫ్డ్ మంకీ. క్యాపుచిన్. టఫ్డ్ క్యాపుచిన్ మంకీ అంట ఇది. ఎక్కడున్నావు? అక్కడెక్కడో కార్నర్‌లో ఉంది. ఇవేంటంటే మొత్తం ఫుల్ క్లోజ్డ్ కవర్ అనమాట. ఈ మంకీస్‌కి, బర్డ్స్‌కి, లయన్‌కి కాదు. ఓన్లీ జాగ్వర్స్‌కి. ఎందుకు అనంటే అవి కొంచెం ఓపెన్ స్పేస్ ఉన్నా చాలా ఫాస్టెస్ట్ యానిమల్స్ కదా! అందుకని చెప్పేసి. అండ్ మోర్ ఇది ఇంకొక మంకీ. లోన్లీ మంకీ ఒక్కటే ఉయ్యాలో ఊగుతూ ఉంది. కానీ లోపల సెటప్ మాత్రం ఎక్సలెంట్‌గుందనమాట. అమేజింగ్ అసలకి. లైక్ ఎట్లా ఉంది అనంటే వాటికి చాలా బావుంది. ఇది క్యాట్ అంట. లుక్స్ లైక్ లిపార్డ్. ఒక టైప్ ఆఫ్ క్యాట్. తెలుసా క్యాట్స్ కానీ ఇవి యానిమల్స్ అన్నీ మాక్సిమం కూడా వాకింగ్ చేస్తూనే ఉన్నాయి తెలుసా! అంటే మేబీ యాక్టివ్‌నెస్ కోసం అనుకుంటా. వచ్చేసింది. వైట్ టైగర్స్. ఇవైతే 3 ఉన్నాయి. ఇక్కడ రెండే కనిపిస్తున్నాయి. ఈ రెండే అటు ఇటు, అటు ఇటు వాక్ చేస్తూ ఉన్నాయి. మనం చాలా అంటే చాలా క్లియర్‌గా చూడొచ్చనమాట. అటు బ్యాక్ సైడ్‌కి వెళ్తే మాత్రం బ్యాక్ సైడ్ ఇంకొంచెం పెద్దది ఉంది. వైట్ టైగరే లోపలుంది. అది బయటికి రాలేదు. ఈ రెండే కొంచెం యాక్టివ్‌గా తిరుగుతున్నాయి బయట. సో, వీటిని అడాప్ట్ చేసుకున్నారు కొంతమంది. అందులో మన నస్ట్రోపేట్ వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? రీసెంట్‌లీ అడాప్ట్ చేసుకున్నారు. ఐ వాస్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ద బోర్డ్. నేను చూపిస్తాను. తర్వాత నేమ్స్ ఒస్తాయి. క్లింకారా ఇది అందరికీ తెలిసిన విషయమే. క్లింకారా కొనిదెల తను అడాప్ట్ చేసుకున్నారు అనని చెప్పేసి ఒక టైగర్‌ని. సో, వీళ్ళేంటి అంటే అడాప్ట్ చేసుకున్న వాళ్ళంతా వాటికి ఫుడ్, మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారనమాట. సో, ఈ ఈ 2 టైగర్స్ మాత్రం కొంచెం యాక్టివ్‌గా తిరిగినాయి. ఇంకా లయన్ కూడా ఉంది కానీ, లయన్ అంత అంటే చాలా డిస్టెన్స్‌లో ఉంది. మనకి తలకాయ ఒక్కటే కనిపించింది. బాడీ కనిపించలేదు. సో, ఇదిగో మన నస్ట్రోపేట్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్న టైగర్. వీళ్ళు ఫ్రమ్ నస్ట్రోపేట్, పల్నాడు డిస్ట్రిక్ట్. ఇదొచ్చేసి ఆన్ హర్ సెకండ్ బర్త్‌డే క్లింకార. శ్రేష్ఠ. ఏపీస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటిని అడాప్ట్ చేసుకుంటారనమాట. అంటే ఇయర్ నుంచి ఇయర్ వరకు మేము చూసుకుంటాము.
అలాగా. సో, మూవింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్తూ ఉంటే మనకింకా బెంగాల్ టైగర్ గూడా కనిపిస్తుంది. మన బంధువులు బంధువులు అనంటే మనకు కావాల్సిన వాళ్ళు. బంధువులు గాదు. మనకు కావాల్సిన వాళ్ళనమాట ఇవి. నక్కలు, నక్కలు, తోడేళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. సో, మన లైఫ్‌లో మన చుట్టూనే ఉంటారు. కాతే మనకి తెలీదు. తెలుసుకోవడానికి టైం పడతది. వోల్ఫ్, వూల్ఫ్ తోడేళ్ళు. అన్నిటికన్నా యాక్టివ్‌గా ఏదన్నా ఉంది అనంటే ఈ తోడేళ్ళేననమాట. వాటివవే గ్రూప్ గేమ్ ఆడుకుంటున్నాయి. ఒకదాన్ని పక్కన బెట్టి. సో, ఇవైతే చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. అండ్ ఇది గూడా ఇంకొక తోడేలు. అహాహా! ఇది ఆ తోడేలే ఇండియన్ తోడేలు. ఇది ఇంకొక తోడేలు. ఇది చాలా ఓల్డ్‌దనమాట అండ్ మోస్ట్ షైయెస్ట్ వుల్ఫ్. ఎందుకు అనంటే మనుషుల్ని చూసిన వెంటనే అది పక్కకి వెళ్ళిపోయి దాక్కుంది. ఇంక బయటికి రాలేదు. అండ్ బెంగాల్ టైగర్ అసలు ఈ టైగర్ ఏంటో తెలుసా? ఇది ఆ వైట్ టైగర్స్ ఉన్నాయి గదా! అక్కడి వరకు వినిపిస్తుంది ఇది అరుస్తుంటే. అండ్ మోర్ ఇది చాలా డిస్టెన్స్‌లో ఉంది. వి ఆర్ లైక్ ఎక్కడుంది? 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 అనుకుంటా వెతుక్కుంటూ వెళ్ళామనమాట. అది టైగర్ దగ్గరికి మాత్రం. చాలా అంటే రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎంత బాగుందో తెలుసా? మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే మాత్రం. ఇవి ఇండియన్ వోల్ఫ్, ఇండియన్ నక్కలు. ఫాక్స్ సారీ వోల్ఫ్ కాదు ఫాక్స్. అక్కడెక్కడో చిన్న చిన్నయి ఉన్నాయి బుజ్జి బుజ్జిది. ఆ ప్లేట్ లాంటి దాంట్లోనేమో ఒకటి పడుకొనుంది. దాని పక్కనేమో ఇంకొకటుంది. అండ్ ఇదొచ్చేసరికి మనం నడుచుకుంటూ వస్తే మనం చూడొచ్చనమాట క్లియర్‌గా. ఇదొచ్చేసి బయట పెద్ద పెద్ద పాకాల్లాగున్నాయి. అక్కడ అన్ని జింకలు, ఆస్ట్రిచ్ అన్నీ ఉన్నాయి. అదిగో దుప్పులు, జింకలు, బర్డ్స్ కాదవి పావురాలు. చాలా ఉన్నాయన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్ వాటికి. సో, మనం అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంతసేపు అనంటే, మనం నడిచినంత సేపనమాట. మనం నడుస్తూనే ఉండాలి. ఎందుకనంటే, ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి చాలా దూరం నడవాలనమాట. సో, వీ హ్యావ్ టు బీ వెరీ యాక్టివ్. మంచిగా తినేసి రావాలిక్కడికి. లేదు తినకుండా వచ్చాము అనంటే మాత్రం చాలా కష్టం అండ్ ఇబ్బందయిపోతుందనమాట. అండ్ మోర్ ఏంటో తెలుసా? ఈ పక్కనే పీకాక్స్ ఉన్నాయి. పీకాక్స్ దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువుంది. సో, నేను రికార్డ్ చేయలేకపోయాను. అండ్ మోర్ ఇక్కడ ఎలిఫెంట్ స్టాండ్ గూడా ఉంది. ఎలిఫెంట్స్ ఉన్నాయి. 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో పెద్ద పెద్దవి. మనం దగ్గర నుంచి చూడొచ్చు తెలుసా? ఎలిఫెంట్స్ అయితే అంత ఎక్కువగా కవర్ చేసి లేవు. లైక్ లిపార్డ్స్ ఇవి లయన్స్ కానీ ఇవి కవర్ చేసినట్టు అది లేదనమాట. అండ్ జీబ్రా. వీళ్ళేంటంటే ఒక జింకలు. జింకలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. రైనోస్ ఉన్నాయి. చూసారా ఈ రైనో? ఇదేందది తెలుగులో ఖడ్గమృగం. రైనోస్ ఉన్నాయి. ఇది హిప్పోపోటమస్. హిప్పో. హిప్పో ఉంది. రైనో ఉంది. 2 పక్క పక్కనే ఉన్నాయి. ఇవి వాటర్‌లో నుంచి అసలు బయటికి రావట్లేదు. చాలా ఎండగా ఉంది గదా! సో, ఎక్కువ వాటర్‌లోనే ఉంటాయి. మీకు తెలుసా? ఏం తెలుసు? ఏ 2 చిరుతపులులు ఒకేలాంటి మచ్చలు ఓకే. యాహ్! ఏ 2 చిరుతపులులకి కూడా ఒకేలాంటి మచ్చలు ఉండవనమాట బాడీ మీద. ఇక్కడ చూసారా అసలు? అదేదో బెడ్‌లాగా ఉంది. ఆ బెడ్ పైన ఒక చిరుతపులి పడుకొనుంది. రెస్ట్ తీసుకుంటుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే, మనకి లిపార్డ్స్ నడుచుకుంటూ కనిపిస్తాయి. లిపార్డ్ ఇదిగో ఇక్కడ. ఇవన్నీ ఫుల్లుగా కవర్ చేశారు. ఈ రెండిటికి మాత్రం. ఎందుకంటే, ఇది చాలా ఫాస్టెస్ట్ అండ్ యాక్టివ్ గదా! ఇవి ఓపెన్ ప్లేస్‌లో ఉన్నా గూడా బయటకొచ్చేస్తాయి అనుకుంటా. అందుకని ఇంత కవర్ జేశారు. ఆ పైన ఇంకోటుంది. అదైతే అరుస్తనే ఉంది. మేమెళ్ళినప్పటి నుంచి అరుస్తుంది. అదెక్కడుందా అని కనుక్కోడానికి 1 మినిట్ టైం పట్టింది. సో, ఇదొచ్చేసి ఈ ఇవి ఇంకా ఇలా వాకింగ్ చేస్తూనే ఉన్నాయి లిపార్డ్స్ అయితే. అదొక్కటే ఇంకట్లా రెస్ట్ తీసుకొని పడుకొనుందనమాట. అంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏవైనా సరే ఇంకా వాళ్ళ బాడీని యాక్టివ్‌గా ఉంచుకోవడానికి పద్దాక నడుస్తూనే ఉంటాయనుకుంటా. అటు ఇటు, అటు ఇటు. అంటే టు కీప్ దెమ్‌సెల్ఫ్ యాక్టివ్. అంతే కదా! మనమే ఇలా ఉంటాము. సో, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఏం కనిపించింది ఇవి బయటకొచ్చినాయి. రైనోస్ అండ్ హిప్పోపోటమస్ ఇవొచ్చేసి బయటకొచ్చినాయి వాటర్‌లో నుంచి. మేము రిటర్న్ అయ్యేటప్పుడు కనిపించింది. సో, ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్. నేను మళ్ళీ వెనక్కొచ్చాను. ఎంత నడిచానంటే ఆ రోజు ఐ వాస్ లైక్ డెడ్. ఈవినింగ్‌కి నా పని అయిపోయిందనమాట. సో, రైనో ఎంత పెద్దగా ఉందో తెలుసా? దాని స్కిన్ అంతా ఏంటో అటాచ్ చేసినట్టు ఉంది.
ఖడ్గమృగం. నిజంగా దగ్గర నుంచి చూస్తే ఆ స్కిన్ అంతా ఏంటో అటాచ్ చేసినట్టు అలా ఉందనమాట. అండ్ దెన్ ఈ బర్డ్స్ అయితే అవప్పుడే ఫ్రెష్‌గా వాటి పాండ్‌ని వాటర్‌తో నింపారు. ఫ్రెష్‌గా బాత్ చేసి ఆరబెట్టుకుంటున్నాయి మంచిగా. ఇవి చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి తెలుసా! కానీ పిల్లలతో అంటే మరీ చిన్న పిల్లలు కాదు. ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగా ఎక్సైట్ అయితారు. ఎంజాయ్ చేస్తారనమాట బై సీయింగ్ దిస్ ఆల్ వైల్డ్ లైఫ్ థింగ్స్. అది చూసారా ఎంత బావుందో? ఇది గూడా ఫుల్లుగా కవర్ చేశారు. ఎందుకంటే ఇవి బయటకి ఎగిరిపోతాయి గదా! జిరాఫీ ఒక్కటే ఉంది. ఇంకొకటి ఉంటే బాగుండు అని నాకనిపిచ్చింది. సో, కొంచెం డల్‌గా ఉంది. తింటూ ఉంది. అంతే ఉంది చాలా సేపు. సో, మూవింగ్ ఫార్వర్డ్ మేము అవన్నీ చూసుకుంటూ చిన్నగా అటు ఇటు వెళ్తూ ఉన్నామనమాట. చాలా డిస్టెన్స్‌లో ఉంది. అయితే ఇక్కడ జిరాఫ్‌కి వాటర్ తాగడానికి వేరే ట్యాంక్ ఉంది. అండ్ ఏంటి అనంటే వాటికి అవైలబిలిటీలో పెట్టారనమాట. హైట్, లెంత్, డిస్టెన్స్ అంతా కూడా. ఎందుకు అంటే వాటికి లాంగ్ నెక్ ఉంది కదా! సో, దట్స్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నెక్స్ట్ వచ్చేసి మనకి క్రొకోడైల్. క్రొకోడైల్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలు ఇక్కడికొచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎంత ఎక్సైట్ అయ్యారో తెలుసా? మమ్మీ క్రొకోడైల్, క్రొకోడైల్, క్రొకోడైల్ ముసలి, ముసలి అని ఎంత గట్టిగా అరిచారో. ఐ వాస్ లైక్ అవసలు కదలకుండా అంతే ఉన్నాయి తెలుసా చాలా సేపు. ఏంటి అవి స్టాట్యూసా అని అనుకున్నా. కానీ కాదు. చాలా సేపటి తర్వాతయితే కదలడం స్టార్ట్ చేశాయన్నమాట. సో, ఇదొచ్చేసి ఇప్పుడే మన ముందే అలా పైకెక్కింది గదా! కానీ అది చూసారా స్టాట్యూ లాగా ఎట్లా ఉందో. సో, అదంతే చాలా సేపు కదలకుండా అంతే ఉందనమాట. నేను అది వాటర్‌లో నుంచొచ్చి డ్రై అయిపోయి ఇంక అచ్చం స్టాట్యూలాగా అట్లా పడుకొనుంది. అండ్ చూసారా ఎన్ని క్రొకోడైల్స్ ఉన్నాయో. అక్కడైతే ఒకటి ఫైట్ అయితుంది. అటు ఒక సైడ్ కొట్టుకుంటున్నాయి 2 క్రొకోడైల్స్. సో, వాటర్‌లో ఉన్నాయి, బయట ఉన్నాయి, కింద పాండ్‌లో ఉన్నాయి. చుట్టూరా క్రొకోడైల్సే ఉన్నాయన్నమాట. సో, వీటన్నిటికి ఏంటంటే ఫెన్సింగ్ వేసి ఫెన్సింగ్‌కి మొత్తం కరెంటుంది. సో, ఈవినింగ్ టైమ్స్ అట్లా పెడతారనుకుంటా కరెంట్ మరి. మనకి తెలీదు. ఇది అక్కడ ఫైట్ జరుగుతుంది రెండిటికి. చూడాలి ఎక్కడ ఉంది. సో, ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రొకోడైల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో, మనం వస్తే మాత్రం పక్కా మన రియల్ లైఫ్‌లో చూస్తామన్నమాట. అది ఎక్స్‌పీరియన్స్ అవుతాము. అండ్ దెన్ క్రొకోడైల్స్ పక్కనే ఇవి గూడా ఉన్నాయి. అలిగేటర్స్ ఉన్నాయి. సో, మీన్‌వైల్ క్రొకోడైల్స్ డిఫరెంట్, అలిగేటర్స్ డిఫరెంట్ అనమాట. వీటన్నిటికి పెద్ద ఇదంతా గూడా ఒక సెక్షన్ అనమాట. క్రొకోడైల్స్ అండ్ అలిగేటర్స్. అలిగేటర్స్‌కయితే సెపరేట్‌గా లోపల పెట్టేశారు. క్రొకోడైల్స్ కన్నా అలిగేటర్స్ కొంచెం డేంజరస్. పట్టుకుంటే వదలవు. ఏంటంటే డిఫరెన్స్ రెండిటికి కూడా మూతి. సో, ఫ్రంట్ మూతి ఉంది గదా! దీనికొచ్చేసేమో ఇట్లా షార్ప్‌గుంటది. ఇలా ఉంటది షార్ప్‌గా అలిగేటర్స్‌కి. క్రొకోడైల్స్‌కేమో నార్మల్‌గా ఉంటాయి. అది అందరికీ తెలిసిందే మనకి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడైతే సెపరేట్ టికెట్ తీసుకోవాలి రెప్టైల్స్ కోసం. చిన్న పిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే 30 రూపీస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి బాగా కావాల్సిన వాళ్ళందరూ లోపలే ఉన్నారు. కమ్ లెట్స్ గో. సో, ఇక్కడొచ్చేసరికి ఎంట్రీ వచ్చేసి ఇలా ఉందనమాట. ఎంట్రీలోనే మనకి ఒక స్నేక్ అయితే ఉంది బయట. ఏంటది కొండ చిలువ అనుకుంటా. ఇక్కడేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అన్నీ పెట్టారు. కొంచెం భయమేసింది. కానీ మొత్తం గ్లాస్‌లో పెట్టారు గదా! సో, నో నీడ్ టు స్కేర్. ఇవన్నీ పాయిజన్‌లెస్ స్నేక్సే అంట. బయటికి కూడా రావు. ఛాన్స్ లేదు. ఎందుకు అనంటే మొత్తం ఫుల్లీ కవర్డ్ అనమాట. అండ్ మోర్ ఇటు లోపలికొచ్చేటప్పుడు నాకు పక్కన ఒక పీకాక్ అరుచుకుంటూ కనిపిచ్చింది. నేను రికార్డ్ చేసేలోపు అది పారిపోయింది. కొండ చిలువ. ఇక్కడేమో 2 ఉన్నాయి. 2 అదిగో 2 ఉన్నాయి క్లియర్‌గా చూస్తే. ఆ పక్కన ఇంకొకటుంది. ఇండియన్ రాక్ పైథాన్ అంట ఇది. ఇవి ఇవేంటివివి తోడేళ్ళు సారీ తొండలు. 1, 2 అటు కార్నర్‌లో అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ మోర్ అట్లా ముందుకు వెళ్తూ ఉంటే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అయితే వీళ్ళు ఇట్లా డిస్‌ప్లే చేశారు. దాన్ని ఏదో ఉంది. అంటే ప్రతి దానికి కూడా మనకట్లా డిస్‌ప్లే చేశారనమాట. ఇది అని చెప్పేసి. ఇది ఇంకొక కొండ చిలువ. సో, ఇక్కడేంటంటే మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకే అర్థమైతా ఉండిద్దనమాట. ఇది ఇంకొకటి కొండ చిలువ.
అంటే ఒకే దాంట్లోనే ఒక 2, 3 స్నేక్స్ ఉన్నాయి. కొన్నిట్లోనేమో మోర్ దాన్ 10 ఉన్నాయి. కొన్నిట్లోనేమో 2 ఉన్నాయన్నమాట. ఎక్కడ గూడా ఒకటి లేదు. 2 ఉన్నాయి. అండ్ కొన్నిట్లో ఏంటి అనంటే వెతకాల్సొచ్చింది. ఈ 2 డిఫరెంట్ టైప్స్. ఇవి ఇంపోర్టెడ్ స్నేక్స్ అనుకుంటా. రక్తపింజల్ ఇదెక్కడుందో కనిపెట్టండి. నాకైతే ఒక 2 మినిట్స్ పట్టింది కనిపెట్టడానికి. పచ్చ పసిగర్ల పాము అని అంటారు తెలుగులో. చెట్ల మీద అట్లా ఉంటాయన్నమాట. సంపంగి పువ్వులు తెలుసా మీకు? సంపంగి పువ్వుల చెట్లకి రక్తపింజరోయ్ బుస కొడుతుందిరోయ్! నిజంగానే బుస కొడుతుందిరోయ్! పైకి లేస్తుంది. ఇవి గూడా 2, 3 స్నేక్స్ ఉన్నాయి ఇందులో గూడా. రక్తపింజరి. అమ్మో! దగ్గర నుంచి చూస్తే కొంచెం భయమేసింది. రక్తపింజరి. ఇదొక్కటే కొంచెం యాక్టివ్‌లో ఉంది. పైకి లేస్తా ఉంది. మిగిలినవన్నీ అట్లా పడుకొనున్నాయి. సో, ఇది అక్కడ వెనకాల రౌండ్‌గుంది గదా! టబ్‌లాగా. ఆ టబ్‌లో ఇంకో 2 స్నేక్స్ ఉన్నాయి. అండ్ వెనకాల ఆ తుమ్మ వెనకాల ఇంకొక స్నేక్ ఉంది. అది గూడా పైకి లేస్తుంది. ఇదిగో ఈ మచ్ అదిగో, 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 అదిగో. పైకి లేస్తా ఉంది. కానీ అది కొండ చిలువలాగుంది. మరి రక్తపింజర దాంట్లోకి ఎందుకొచ్చిందో? అదిగో దాంట్లో ఇంకోటుంది. మేబీ అలా ఉంటదనుకుంటా రక్తపింజర పాము. ఫస్ట్ టైమ్ నేను చూడటం. ఏం రెప్టైల్స్? ఇండియన్ కోబ్రా. నాగుపాము. ఇవైతే చాలా ఉన్నాయి. మోర్ దెన్ 10 ఉన్నాయి. దాంట్లోనే 6 ఉన్నాయి. దీంట్లో ఒక 5 ఏమో ఉన్నాయి. ఇట్లా మెలేసుకొని ఉన్నాయన్నమాట. లోపలే బయటికి రావట్లేదు. ఎక్కడికక్కడ వాటికి సెటప్ చేశారు. కింద చారలు చూసారా? అవి తిరుగుతా ఉంటాయి. అటు ఇటు, అటు ఇటు. ఫుడ్ సప్లై చేసేవాళ్ళు చేసేస్తారు. ఈవినింగ్ చేస్తారంట వీటికి ఫుడ్ సప్లై వచ్చేసి. ఇది కింగ్ కోబ్రా. రాచనాగు. ఇది అక్కడ లోపల ఉంది. బ్లాక్‌లో ఉంది. బ్లాక్ కలర్‌లో ఉంది. ఇందులో కూడా 2 ఉన్నాయి. ఏ పాము కూడా ఒక్కట్లేదు. 2 ఉన్నాయి. ఇదిగో ఈ చారలు ఇలా అంతా తిరుగుతూ వెళ్తాయి అనుకుంటా. మోస్ట్ డేంజరస్ లాగా ఉంది ఇది మాత్రం ఈ బ్లాక్ స్నేక్. చూసారా ఎట్లా చూస్తుందో? అండ్ మోర్ ముందుకి నెక్స్ట్ వచ్చేసి అసలేంటది అంత డేంజరస్‌గా ఉందో? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామన్ ఇదేంటిది? కట్లపాము. కట్లపాము. ఇది ఎక్కడో ఉంది. అంటే ఇవి తిరుగుతా ఉంటాయి గదా! ఎక్కడ పడితే అక్కడ ఉంటాయన్నమాట. పసిగర పాము. ఇది ఇంకొకటి. ఇవి చెట్ల మీద ఉంటే మనకసలు కనిపించవన్నమాట. ఆ చెట్టుకి అల్లుకొని పోతాయి గదా! కానీ బాగా డేంజరస్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్ స్నేకా? అంటే తెల్లపాము. ఎక్కడికక్కడ కుండల్లో పెట్టి భలే ఉంచారు తెలుసా అసలు. ఇది నీటి పాము, నీళ్ళ పాము. ఇందులో కూడా 2 ఉన్నాయి. వాటర్ స్నేక్స్ ఇవి డేంజరస్ కాదు ఎక్కువ. నీళ్ళ పాములు ఎక్కువ డేంజరస్ కాదు. ఇదేంటి జర్రిపోతు. ఇది కూడా యాక్టివ్‌గానే ఉంది. ఇవైతే ఒక 10 ఉండుంటాయి. ఇది స్కిన్ ఇక్కడే వదిలేసింది. ఆ స్కిన్ వదిలేసిన స్కిన్ కూడా ఇక్కడే ఉంది. జర్రిపోతు. అది చూసారా ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. నాకు తెలిసి అది 6 ఫీట్ ఉండుంటది ఈజీగా. 6 ఫీట్ కానీ 6 ఫీట్ ఉంది ఈజీగా. ఇదిగో ఈ కుండలో ఒకటుంది. ఈ కుండలో ఒకటి కాదు 2 ఉన్నాయి. ఆ పక్కన కుండలో ఒక 4, 5 ఉన్నాయి. కామన్‌గా అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇండియన్ రాట్ స్నేక్. దాన్ని జర్రిపోతు అంటారు. సో, ఇక్కడొచ్చేసి ఇందులో అయితే మనకి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. మోర్ దెన్ 5 ఆర్ 6 ఉన్నాయి. అసలు ఒక్కొక్కటే 6 ఫీట్ ఉంది. దాని ఎనకాల చూసారా ఇంకొకటుంది. అండ్ మోర్ ఇదొచ్చేసి ఇంకొక స్నేక్ అనమాట. ఇది 2 తలకాయల పాము. అటొకటుంది, ఇటొకటుంది. చాలా డేంజరస్‌గుంది. ఇందులో ఒకటుంది. ఏదైనా సరే 2 లేదా 4 అట్లా ఉన్నాయన్నమాట. అండ్ మోర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి. ఏంటిది? ఆ జరిపోతే యాక్టివ్‌గా ఉంది ఇంకోటి. నాకు కొంచెం ఇదొక్కటేలే బాగా కొంచెం రిస్కీగా ఉంది. రస్సెల్స్.
ఇదెక్కడుంది? ఆ కుండీలో ఉంది. వెతుక్కోవాలనమాట ఎక్కడున్నారు మీరు అనని జెప్పి. లేతే కనిపిచ్చవు. అండ్ మోర్ ఇదొచ్చేసి నల్లా అదిగో అది గూడా అంతే కుండీలో ఉంది. ఇదేదో మచ్చలు మచ్చల పాము. ఇది ఇంకొకటి. ఇంకివన్నీ నార్మల్ అనమాట. తాబేలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అవన్నీ ఊరికట్లా పెట్టారు. ఇది వేరే స్నేక్. ఇది వేరేది. ఇవన్నీ బయట విడిగా ఎగ్జిబిట్ చేశారు. ఇవొచ్చేసి పాము గుడ్లు. 'నాగార్జున సాగర్ రేసరా' ఆ రకం పాము గుడ్లనుకుంటా. ఇవైతే పాము గుడ్లనమాట. సో, గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ నెహ్రూ జూలాజికల్ పార్క్. సో, పార్ట్ 2 కూడా ఉంది. ఓకేనా?